టు మై ఛానల్ హోనిషియో టాక్స్. ఇవాళ మనం రాజేందర్ నగర్లో ఉన్న గ్రేప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాం. మనం ఈజీగానే మ్యాప్లో పెట్టుకొని వెళ్ళొచ్చండి. గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ అని పెట్టేస్తున్నా మనకి లొకేషన్ చూపిస్తుంది. ఇంకొంచెం ఒక ల్యాండ్ మార్క్గా చూసుకోవాలి మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే అక్కడ ఆపోజిట్లో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అని కనిపిస్తుంది కదా, దానికి క్వైట్ ఆపోజిట్ గేట్లోకి ఎంటర్ అయితే మనకి గ్రేప్ ఫార్మ్స్ అనేవి వస్తాయండి. ఈ రీసెర్చ్ స్టేషన్లో 8 acres ఆఫ్ ల్యాండ్లో గ్రేప్ ఫార్మ్స్ అయితే వేశారు. సో మనం డీటెయిల్డ్గా ఎన్ని వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయి, అలాగే వాటి బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా చెప్పేసుకుందాం. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోనిషియో టాక్స్. ఈ ఫార్మ్స్ మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేస్తున్నారు అంటిల్ 6 o'clock వరకు కూడా ఈవినింగ్ ఓపెన్లోనే ఉంటున్నాయి. మనకి ఇక్కడ పార్కింగ్ అంటూ స్పెషల్గా ప్లేస్ అయితే ఏం లేదండి. బయట ఇలా వే ఉంది కదా, ఈ వేలోనే మనకి కార్ ఆర్ బైక్ ఏదైనా పార్క్ చేసుకోవడానికి వీలుగానే ఉంది. ఫైనల్గా మనం ఇప్పుడు రీచ్ అయిపోయామండి గ్రేప్ ఫార్మ్స్ దగ్గరికి అయితే. సో ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి అన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. జనరల్గా కూడా మనకి గ్రేప్స్ సీజన్ అంటేనే జాన్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటిల్ మార్చ్ వరకు ఉంటుంది కదా. ఇక్కడ వీళ్ళ దగ్గర మనకి 40 days మాత్రం ఇలా గ్రేప్ మేళా, గ్రేప్ ఫెస్టివల్ ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు, అది స్టార్ట్ చేస్తారంట. ఇది జాన్ ఎండ్ ఆర్ ఫెబ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తారు. ఈ ఇయర్ ఫెబ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక 40 days ఉంటుందంట అండి. సో మనకు కావాల్సినవి మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ ఇలా నేమ్ బోర్డ్స్ అన్నిటికీ కూడా పెట్టారు. ఇక్కడ మనకి కనిపిస్తున్నవి 5 varieties కదా. ఈ 5 varieties కూడా ఏ ప్లాంట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా మనం చూసేయచ్చు. మనం రెడ్ గ్లోబ్తో స్టార్ట్ చేద్దామండి. ఈ రెడ్ గ్లోబ్ గ్రేప్స్ అన్నిటికంటే కూడా కంపేర్ టు అదర్ గ్రేప్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. మిగతావన్నీ 300-400 రేంజ్ ఉంటే ఇది డబల్ ద ప్రైస్ 600 per kg ఉన్నాయి. బట్ కాస్ట్కి తగ్గట్టుగానే వాటి టేస్ట్ మాత్రం అన్నిటికంటే హైగానే ఉందండి. అంతా చాలా స్వీట్గా చాలా బాగున్నాయి. ఈ గ్రేప్స్ చూసుకుంటూ మనం సరదాగా అసలు టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఏంటి, మనకి ఏమేమి ఉంటాయి అన్నీ మాట్లాడుకుందాం. ఒకటి టైప్స్ ఆఫ్ గ్రేప్స్లో మనకి 4 ఉంటాయండి. టేబుల్, జ్యూస్, రెజిన్, అలాగే వైన్ వెరైటీ. సో ఇవి రెడ్ గ్లోబ్, థామ్సన్ సీడ్లెస్ ఇవన్నీ వచ్చేసి టేబుల్ వెరైటీ కిందకు వస్తాయి. అంటే టేబుల్ వెరైటీలో ఏంటి అంటే మనకి స్కిన్ అనేది చాలా పలుచగా ఉంటుందండి. థిన్ స్కిన్ ఉండేది టేబుల్ వెరైటీ అంటారు. ఇవన్నీ ఈ రెడ్ గ్లోబ్ కూడా థిన్ స్కిన్నే ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 600 అన్నారు. సో మరి మనకి ప్యూరో న్యాచురల్లో కూడా దొరుకుతున్నాయి కదండి రెడ్ గ్లోబ్. మరి అంత దూరం వెళ్ళి అక్కడే ఎందుకు 600 పెట్టి కొనుక్కోవాలి అంటే మనకి బయట దొరికేదానికి ఇక్కడ ఫామ్లో కొనుక్కున్న వాటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే ఒకటి మనకి కావాల్సినది మనం టేస్ట్ చూసుకొని అది కావాల్సింది మనం పిక్ చేసుకుంటున్నాము. ఇంకొకటి ఇదంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లో పెరిగినవి, బయట కెమికల్స్తోని అట్లా పెరిగినవి ఉంటాయి. అదే ఆర్గానిక్దే కావాలి అంటే దొరుకుతున్నాయి, అవి 1200కి దొరుకుతున్నాయి. వీళ్ళ దగ్గర 600కే మనకి 1 kg ఆఫ్ గ్రేప్స్ అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వెరైటీ నేమ్ కట్టా కుర్గన్. ఇవి రెడ్ గ్లోబ్ కంటే కొంచెం తక్కువ ప్రైస్, బట్ మిగతా వాటితో మళ్ళీ ఎక్కువే. ఎందుకంటే వీటి ప్రైస్ పర్ కేజ్ 400 rupees. వీటిలో కొంచెం సీడ్ ఉంది, బట్ స్టిల్ అది చాలా స్వీట్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అండి. టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి కూడా టేబుల్ వెరైటీ కిందకే వస్తుందండి, ఎందుకంటే వీటి స్కిన్ కూడా చాలా పలుచగా ఉంది. అండ్ ఇంత పెద్దగా ఉన్న గుత్తుకి కొయ్యటం కూడా మనం కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొయ్యాలండి. అంటే దాని హెడ్ అసలు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో చూసుకొని మనం దాన్ని కట్ చేసుకుంటే మనకి మంచిగా ఏ కాయలు కింద పడిపోకుండా వేస్ట్ అవ్వకుండా మనం తెచ్చుకోవచ్చు. అండ్ ఈ కట్టా కుర్గన్ అనే గ్రేప్ ఆరిజిన్ ఉజ్బెకిస్తాన్ అండి. మన దగ్గరది కాదు, అది ఉజ్బెకిస్తాన్ నుంచి తీసుకొచ్చి మన దగ్గర ఇక్కడ ఇలా పెంచుతున్నారు. ఇది ఇప్పుడు తీసుకొచ్చింది ఏం కాదండి, అసలు జస్ట్ నేను ఆరిజిన్ ఎక్కడ అనే దానికోసం చెప్పాను మీకు. అలానే మనం హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో అసలు జనరల్గా కూడా మనకి గ్రేప్స్లో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుందండి. సో పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే హైపర్ టెన్షన్, అది మన బీపీని చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మనకి గ్రేప్స్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఈ కిస్మిస్ చోర్నీ అనేది ఇంకొక వెరైటీ.
ఇది రెజిన్లోని ఒక టైప్ అండి. ఇందాక మనం టైప్స్ చెప్పుకున్నప్పుడు రెజిన్ అనే ఒక టైప్ ఉంది కదా, సో ఆ రెజిన్లోకి ఇది కేటగరైజ్ అవుతుంది. అండ్ ఇవి మామూలుగా మనకి కిస్మిస్లు దొరుకుతాయి కదా డ్రై ఫ్రూట్స్లోని, ఆ టేస్ట్ ఉంది. అవి కూడా మనకి కొంచెం కొన్ని పుల్లగా అనిపిస్తాయి కదా, వీటిలో ఆ రెడ్ ఉన్నవి కొంచెం రెడ్గా ఉన్నాయి కదా, అవి పుల్లగా అనిపిస్తున్నాయి. కొంచెం బ్లాక్ కలర్కి వచ్చేసినవి స్వీట్గానే ఉన్నాయండి. ఈ కిస్మిస్ చోర్ని అనే గ్రేప్స్ సీడ్లెస్ గ్రేప్స్ అండి. వీటి స్కిన్ కొంచెం క్రిస్ప్గా ఉంది అండ్ స్వీట్గా ఉన్నదండి. చెప్పాను కదా కొన్ని బ్లాక్ షేడ్ రానివి మాత్రం కొంచెం పుల్లగా ఉంది కానీ, బట్ బ్లాక్వి మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పాను కదా పొటాషియం ఎక్కువ ఉంటుంది అని, ఈ రెజిన్స్లో చాలా పొటాషియం ఉంటుంది. అలాగే ఈ రెజిన్స్కి ఇంకొక మంచి హెల్త్ బెనిఫిట్ ఏంటి అంటే, ఎనిమిక్గా ఉన్న వాళ్ళు అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఖచ్చితంగా ఈ సీజనల్ ఫ్రూట్స్ని మనం ఆ సీజన్లో తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. రెజిన్స్లో ఇది ఒక్కటే వెరైటీ ఉందండి మొత్తం ఇక్కడ. అండ్ ఆల్సో దీని ప్రైస్ 300 రూపీస్ పర్ కేజీ అండి. అండ్ ఇలా అప్పుడప్పుడు మనం బయటకు వెళ్ళి మనకు కావాల్సిన ఫ్రూట్స్ని ఇలా పిక్ చేసుకోవడంలో ఉన్న ఎంజాయ్మెంటే వేరుంటుంది. అండ్ తర్వాత కూడా మనకి ఇది ఒక మంచి మెమరీ లాగా ఉండిపోతుందండి. కావాల్సినది నేను ఒక బంచ్ పిక్ చేసుకుంటున్నాను ఇలా. ఎంత ఎండ ఉన్నా కానీ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ లేకుండా మన ఏ ట్రిప్ కూడా అలా ఫినిష్ కాదు కదా. అండ్ ఇలా ప్రతి వెరైటీకి కూడా నేమ్స్ అయితే ఇలా డిస్ప్లే చేశారండి. నెక్స్ట్ వెరైటీ ఫ్లేమ్ సీడ్లెస్ గ్రేప్స్ అండి. ఇది థామ్సన్ సీడ్లెస్ గ్రేప్స్ యొక్క హైబ్రిడ్ వెరైటీయే అండి. అండ్ ఇవి వచ్చి ఇట్లా రెడ్ కలర్లో ఉంటాయి. అండ్ వీటిని మనం కొంచెం మంచిగా తయారైనవి అంటే పండిన తర్వాత కోసుకుంటేనే బెస్ట్ అంట. ఎందుకంటే ఇవి కోసేసిన తర్వాత వన్స్ మనం దాన్ని పిక్ చేసాము అంటే ఇంకా ఆ తర్వాత అవి పండవంట. సో మనం జాగ్రత్తగా పండినవి కోసుకోవడమే బెస్ట్ ఆప్షన్. జనరల్గా బ్లాక్ అండ్ పర్పుల్ గ్రేప్స్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. సో యాంటీ ఆక్సిడెంట్స్లో మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఒక లూటిన్ అనే కాంపౌండ్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్లో. అది మన ఐ విజన్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఎలా యూజ్ అవుతుంది అంటే, మనకి రెటినాకి కావాల్సిన ప్రోటీన్ సప్లై అనేది ఈ లూటిన్ అనే కాంపౌండ్ ఇస్తుంది. సో మన విజన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే ఉన్న విజన్ పోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వెరైటీ ఫ్యాంటసీ సీడ్లెస్ గ్రేప్స్ అండి. ఇది కూడా టైప్ ఆఫ్ ఎ టేబుల్ గ్రేప్. అండ్ వీటి బంచెస్ అన్ని బంచెస్ లాగా పెద్ద పెద్ద సైజ్ అయితే ఉండదు, చాలా మీడియం సైజ్ బంచ్ మాత్రమే దీంట్లో ఉంటుంది. దీని నేమ్లోనే ఉంది ఫ్యాంటసీ సీడ్లెస్ గ్రేప్స్ అని. సో సీడ్లెస్ అలానే ఇవి స్వీట్గా ఉన్నాయండి. వీటి ప్రైస్ కేజీ 300 రూపీస్ అండి. అండ్ ఆల్సో ఇంకొక విషయం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ ఇనీషియల్ డేస్లో వెళ్ళిన వాళ్ళకి అన్ని వెరైటీస్ కూడా దొరుకుతాయి. అండ్ కొద్ది రోజులు అయ్యేసరికి కొన్ని వెరైటీస్ కంప్లీట్గా ఫినిష్ అయిపోతాయి, కొన్ని ఏమో సెలెక్టివ్గా మనం పిక్ చేసుకునే అంత ఎక్కువ క్రాప్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక 6 వెరైటీస్ ఉన్న బోర్డు ఉందండి. ఈ 6లో మనం ఆల్రెడీ ఒక 2 ఇందాక వాటిలో కూడా చూసాము, రెడ్ గ్లోబ్ అండ్ ఫ్యాంటసీ సీడ్లెస్. అవి కాకుండా ఇంకొక 4 వెరైటీస్ ఉన్నాయి, క్రిమ్సన్ సీడ్లెస్, మంజారీ శ్యామ, నానా సాహెబ్ పర్పుల్, షారాద్ సీడ్లెస్. సో వాటిని కూడా మనం చూసేద్దాం. నెక్స్ట్ వెరైటీ షారాద్ సీడ్లెస్ అండి. ఇది కూడా రెజిన్ టైప్కి చెందినదే. నేను ఒక్కటే ఉంది అక్కడ కిస్మిస్ చోర్ని అన్నాను, కాదు, ఇది షారాద్ సీడ్లెస్ కూడా రెజిన్ టైప్ ఫ్యామిలీకి చెందింది. అండ్ ఇక్కడ అన్ని గ్రేప్స్ కూడా స్వీట్గానే ఉన్నాయండి. నేను ఏ గ్రేప్ గురించి చెప్పినా కానీ స్వీట్గా ఉంది అనే చెప్తున్నాను అనుకోకండి. ఏ ఉన్న వాటిల్లో అక్కడ ఏ గ్రేప్ తిన్నా కూడా అది స్వీట్గానే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అది గనక కొంచెం మంచిగా పండకుండా పచ్చిగా అట్లా ఉన్నవి అయితేనే కొంచెం పుల్లగా ఉన్నాయి తప్పించి అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ స్వీట్గానే ఉన్నాయండి. నేను చాలా మంచివి సెలెక్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ వెళ్ళాం కదా, ఇనీషియల్ డేస్లో వెళ్ళిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండాలి కదండి. సో నేను ఆ అడ్వాంటేజ్ తీసుకొని జాగ్రత్తగా ఏ బంచ్ అయితే చాలా బాగుందో, కాయలన్నీ మంచిగా ఉన్నాయో ఆ బంచే సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని వచ్చాము. అండ్ ఇంకొకటి,
ఇక్కడ అర్కా శ్యామ్ అనేది ఒక నేమ్ చూస్తున్నారు కదా, నేను 62 వెరైటీస్ అన్నాను, మొత్తం కలిపి 6 వెరైటీస్ కూడా చూపించట్లేదు అనుకోకండి. ఆ 6 వెరైటీస్లోని చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్తోని చేసినవే ఆ 62 వెరైటీస్ అనేవి వస్తాయి. అండ్ ఆ 62 వెరైటీస్కి నేమ్స్ కంప్లీట్గా ఇట్లా పిల్లర్స్ పైన అట్లా పెట్టేసి ఉన్నాయి. సో మీరు వెళ్ళినా మీరు అది చెక్ చేసుకోవచ్చు. నేను కొన్ని నాకు వెళ్ళిన ప్లేస్లో ఉన్న వాటికు నేను పెట్టాను. ఈ లైన్ అంతా కూడా మళ్ళీ రెడ్ గ్లోబే ఉన్నాయండి. సో నేను అంత డీటెయిల్గా చూపించట్లేదు, ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా రెడ్ గ్లోబ్. సో కొంచెం దగ్గరలో ఉన్నవి మాత్రం చూపించాను. అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చి క్రిమ్సన్ సీడ్లెస్ గ్రేప్స్ అండి. ఇట్లా మనం చూసిన రెడ్ గ్లోబ్వి ఉన్నాయి కదా అలాగే ఉంటాయి, కాకపోతే కొంచెం ఇది క్యాప్సూల్ షేప్లో ఉండి చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ అలాగే సీడ్ అయితే ఏం ఉండదు. మనకి రెడ్ గ్లోబ్లో కొంచెం సీడ్ ఉంటుంది, వీటిలో మాత్రం అసలు సీడ్ అనేది ఏం లేదండి. అండ్ వీటి ప్రైస్ కూడా కేజీ 300 రూపీస్ అండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ థామ్సన్ సీడ్లెస్ గ్రేప్స్ అన్నమాట ఇవి. ఈ థామ్సన్ సీడ్లెస్ గ్రేప్స్ కొంచెం కొన్ని బంచెస్ కొంచెం పుల్లగా కూడా ఉన్నాయి. అలా పుల్లగా ఉన్న బంచెస్ తీసుకుంటే మనకి పికిల్కి యూజ్ అవుతాయి. మామూలుగా మనకి ఎర్రపచ్చళ్ళు పట్టుకుంటాం కదా, అలా కూడా ఈ గ్రేప్స్తోని చేయొచ్చు. నేను వెరీ సూన్ అది చేసి కూడా మీకు షార్ట్ ఆర్ వీడియో పోస్ట్ చేస్తాను, దాన్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ మీకు ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో వాళ్ళ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే ఇక్కడ ఈ గ్రేప్ ఫామ్ గురించి వాళ్ళు ఏం చెప్తారు, వెరైటీస్ గురించి అవన్నీ కూడా వినేద్దాం. ఇప్పుడు ఈ గ్రేప్ది రీసెర్చ్ స్టేషన్లో ఎన్ని డేస్ ఉంటుంది ఇక్కడ? 45 డేస్ ఉంటుంది ఈ గ్రేప్ మేళా. ఇది ఓకే, ఇది స్టార్ట్ అయ్యి కూడా ఒక 5 డేస్ ఇక్కడ. వీకెండ్ ఎక్కువ పబ్లిక్ కనిపిస్తారు ఇక్కడ. మొత్తం మనకి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? 62 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్. ఓకే, మొత్తం అన్నిటి కలిపి 62 వెరైటీస్. అంటే మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి వాటిలో, సీడ్ ఉంది, సీడ్లెస్ అట్లా. సీడ్ ఉంది, సీడ్లెస్ ఉంది, వైన్ వెరైటీ ఉంది, టేబుల్ వెరైటీస్ ఉంది. ఓకే ఓకే, వెరైటీస్ నేమ్స్ ఏమైనా ఉంటే కొంచెం క్లియర్గా డీటెయిల్గా చెప్పండి మా వ్యూవర్స్కి. మీకు దేనికి దానికి లేబుల్స్కి నేమ్స్ రాసి ఉంటాయి, కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు 2 బ్లాక్స్ మొత్తం ఫ్లేమ్ సీడ్లెస్. ఇది ఇక్కడ కట్టాగూర్గాన్, రెడ్ గ్లో, రిజామత్, నానా పర్పుల్, ఇట్లా ఇంకా 62 వెరైటీస్ ఇది అయిన దానికి నేమ్స్ రాసి ఉంటాయి. ఇది ఈ సీజన్ నుంచే మీరు స్టార్ట్ అయ్యారా? లాస్ట్ ప్రీవియస్ సీజన్ కూడా మీరు తీసుకున్నారా? ప్రీవియస్ ఇప్పటికీ మేము ఒక 4 టైమ్స్ తీసుకున్నాం. 4 టైమ్స్. సో నాకు ఏంటంటే నేను జనవరి నుంచి నేను వెతుకుతున్నా కాంటాక్ట్ కోసం, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు రావాలి అని. మా కాంటాక్ట్ క్లియర్గా దొరకలేదు. అంటే జనవరి లాస్ట్ వీక్ అన్నా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అన్నా ఎవ్రీ ఇయర్ ఉంటుంది సీజన్. అప్పుడు మీకు సీజన్ ఎట్లా అంటే ఇక్కడికి వచ్చే అవసరం లేదు, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, V6 కానీ ఛానల్ అన్ని ఛానళ్ళు వస్తాయి. చెక్ చేసుకొని రండి. ఒక దూరం నుంచి వస్తాయి, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. సింపుల్ ఏంటంటే చెక్ చేసుకొని రండి ఒకసారి గూగుల్ పోయి మీరు చెక్ చేసిన గ్రేప్ మేళా అని చెప్పి మీకు వచ్చేసా అన్నమాట. అప్డేట్ ఏమైనా ఉంటే తీసిన వీడియోస్ దాన్ని చెక్ చేసుకొని రండి. 45 డేస్ టైం ఉంటుంది. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి, లేట్ వస్తే వెరైటీస్ అయిపోతాయి. కాస్ట్లీస్ట్ గ్రేప్స్ నేమ్ ఏంటి ఇక్కడ? బయట మీరు సూపర్ మార్కెట్స్ లో చూస్తారు ఒక రెడ్ గ్లోబ్ అని చెప్పి. ఇక్కడ మన దగ్గర రెడ్ గ్లోబ్ ఉంది, బయట 1200 ఉంటుంది, ఇక్కడ మనం 600కి ఇస్తాం. ఓకే, కట్టాగూర్గాన్ అనేది బయట ఎక్కడ చూడము. సో అది వెరైటీ ఇక్కడ 62 వెరైటీస్ ఉన్నాయి కదా. అదే బయట ఎక్కడ దొరకదు ఆ వెరైటీ, నేను ఇప్పటిదాకా చూడలేదు. ఈ వెరైటీ అనేది ఇక్కడ ఒక్క చోట దొరుకుతుందా లేదా ఇంకెక్కడన్నా? బయట కూడా దొరుకుతాయి, కానీ ఇవి మహారాష్ట్ర, పూణే అక్కడ నుంచి ప్లాంట్స్ తీసుకొచ్చి ఇట్లా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్. ఓకే ఓకే ఓకే. అండ్ డే టైమింగ్ అంటే ఒక రోజులో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 6:30 వరకు. 6 ఇన్ ద సెన్స్ నైట్ డార్క్ అవుతుంది కదా సార్, అప్పుడు క్లోజ్ అయిపోతుంది, కనిపించే చెట్లు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోనీ షివ్ టాక్స్.